బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గంగవరం మండలం ద్రాక్షారామంలో బోస్ బొమ్మ సెంటర్ నుండి కోటి సంతకాల సేకరణ ప్రజారథం ప్రయాణం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మన రామచంద్రపురం నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి ఈ రోజు ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్ నుండి ప్రత్యేక ప్రజారథ వాహనంలో తరలించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఊపగా ఈ ప్రజారథం వాహనం బయలుదేరింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, మండల సర్పంచ్, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంస్థ విభాగ అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అని చెప్తూ ప్రైవేట్ పరం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించమని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఏవైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా గడిచిన 40 రోజుల నుంచి ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకొని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు వివరించి తక్షణమే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వారి యొక్క అభిమతాన్ని సంతకం రూపంలో ఆ పత్రుల మీద సంతకం చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో అవన్నీ కూడా అమలాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి 15వ తారీఖున జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నాయి. 17వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఏవైతే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందో ప్రైవేట్ పరం చేస్తున్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి, కనుమరుగవుతున్న ఉచిత వైద్యాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి ప్రభుత్వ ఆధీనంలోనే 10 మెడికల్ కాలేజ్ నడపాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ గారు కోరబోతున్నారు. ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ ఒక్క రంగంలో కూడా పురోగతి సాధించడే కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎండగడతాం. ఇప్పటికే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే రోజు వస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు లాంఛనంగా ఖచ్చితంగా ఈ 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని పార్టీ కార్యాలయానికి అమలాపురం చేరుకోబోతున్నాయి అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను.